హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ఈరోజు రీజన్ ఏంటంటే, ఈ వీడియోలో ఉన్న లాస్ట్ చిన్న బాబు, వీడి పేరు ప్రేమాషిక్. నా పెద్ద కొడుకు వీడు. నాకు ఇద్దరు కొడుకులు అనమాట. పెద్దోడికి ఇప్పుడు 5 years, చిన్నోడికి 10 months అండి. ఇప్పుడు బాబు వచ్చేసి తైకొండ ట్రైనింగ్కి వెళ్తున్నాడు. పెద్ద బాబు 3 months అవుతుంది. నవంబర్ మంత్లో మేము స్టార్ట్ చేసినాము. ఇది జనవరి మంత్ కదా, దగ్గర దగ్గర 3 months అవుతుందండి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోలో ఈ విధంగా వీడు అన్ని ఎక్సర్సైజ్ కానీ ఫైటింగ్ మూమెంట్స్ కానీ అన్నీ చేస్తుంటే ఈ వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇవన్నీ ఇంతకుముందు వాడికి రావు, చెయ్యవు కదా. ఇప్పుడైతే ఆనందంగా ఉంది. కానీ ఇంతవరకు ఈ 3 నెలల ప్రయాణంలో వీడు ఎంత కష్టపడినాడో నాకు మాత్రమే తెలుసండి, ఒక తల్లిగా. ఎందుకనంటే నేను వాని దగ్గరుండి చూస్తున్నాను కదా. ఎంత బాధ అంటే అంత బాధపడుతున్నాడండి వీడు. పొద్దున్నే 5:40కి లేస్తాడు. ఆ టైంకి లేయడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకనని చెప్తే, ఒక చిన్నోడు కదా, వాడి స్టేజ్ చిన్న పిల్లలతోటి ఆడుకుంటూ తిరుక్కుంటూ ఒక 7కో 7:30కో లేచి వాడు స్కూల్కి వెళ్ళి ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసి వచ్చే లైఫ్ అన్నమాట. ఎందుకంటే వాడు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి నాకంత బాధ వస్తుంది. లేస్తాడు 5:40కి. లేచినప్పుడు వెంటనే, మమ్మీ నాకు కాళ్ళు నొస్తున్నాయి మమ్మీ, నేను లేయలేను అంటాడు. లేయాలి నాన్న, ఏం కాదులే, కొంచెం ఫ్రెష్ అప్ అయితే కాళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయిలే అని చెప్తే సర్లే మమ్మీ అంటాడు. ఎందుకంటే మనకి ఏం తెలియదు కదా. అదే మనం పెద్దవాళ్ళం అయితే, నాకు కాళ్ళు వస్తున్నాయి, నేను ఈరోజు ఏం చేయలేనని చెప్పి ముఖం మీదనే మనం చెప్పేస్తాం. వాళ్ళకి అవన్నీ తెలియదు కదండి. అందుకనే వాళ్ళను కల్మషం లేని మనసు చిన్నపిల్లలది అని అంటారు. ఆ విధంగా వాడు వస్తాడు. సరే నాన్న లేచిరా అని చెప్తే మళ్ళీ వస్తాడు. బెడ్ దిగి వచ్చిన వెంటనే మళ్ళీ గడప దగ్గర కూర్చుంటాడు. మమ్మీ నాకు కాళ్ళు నొస్తున్నాయి, నేను ఎట్లా లేచి రావాలి అంటాడు. నేను ఎత్తుకెళ్తలేనా అని చెప్పి ఎత్తుకెళ్ళి ఇంకంతా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి వాడి డ్రెస్ అంతా తీసుకొని వచ్చేస్తాము. ఈ లోపల మాకు ఇంకొక ఉన్నాడండి, వాడు చిన్నోడు 10 months వాడైతే మేము ఎప్పుడు లేస్తే అప్పుడు, నేను లేస్తే నా హస్బెండ్ కూడా లేయ్యాడు, నా పక్కనే ఉంటాడు కదా, ఆయన కూడా లేయ్యాడు. కానీ ఈ చిన్నోడు మాత్రం ఎనీ టైం అప్పటికే నైట్ మొత్తం ఒక 10 times 20 times లేస్తాడు. వాడికి 10 months ఇప్పుడు, అప్పటికే లేస్తాడు. కానీ నేను 5కి లేస్తే 5కి లేస్తాడు, 4:30కి లేస్తే 4:30కి లేస్తాడు. ఎప్పుడు లేచినా కూడా నేను వెంటనే వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇంకా వాడితో నాకు కాదు కదా. నా హస్బెండ్ అశ్విని కొంచెం చేసుకోలేడు కదా, కాబట్టి నా హస్బెండ్ని చిన్న కొడుకు దగ్గర కూర్చోబెట్టి నేను అశ్వి వెళ్ళి ఇద్దరం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. మేము వచ్చిన తర్వాత మళ్ళీ నా హస్బెండ్ వెళ్ళి తను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాడు. ఇంకా 6:10-20కి అంతా ఇద్దరు రెడీ అవుతారండి. ఇద్దరు రెడీ అయ్యేసి ఇంకా బైక్ ఎక్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ పని అంతా అక్కడే 7-7:40 వరకు అక్కడే ఉంటారు. ఈ లోపల నేను ఇంట్లో సర్కస్ చేయాలి. ఎవరితో ఏంటి నా సర్కస్ అని అంటే, నా చిన్న కొడుకుతో నేను సర్కస్ చేయాలి ఇంట్లో. ఏ విధంగా? వంట చేసినా నాతోనే, ఏదైనా వాటర్ తీసుకొచ్చుకున్నా నాతోనే, ప్రతి ఒక్కటి వాడిని చంకలో పెట్టుకొని మొత్తం పని అంతా చేసుకోవాలండి. ఈ విధంగా ఎందుకు వాడిని తయారు చేసుకున్నారు, మీరు ఎత్తుకున్నారు కాబట్టి ఆ విధంగా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. మాకు చిన్నప్పటి నుంచి పట్టుకోవడానికి ఎవరు లేరు. మెయిన్ రీజన్ వచ్చేసి అది. అందుకని చెప్పి వాడు ఇంకా నాతోనే అలవాటైపోయినాడు, నాతోనే ఉంటాడు కాబట్టి ఇంకా వాడికి నేను తప్ప వేరే లోకం తెలియదు. ఎంతగా తెలీదు వాడికి వేరే లోకం అని అంటే, ఈవెన్ వాళ్ళ నాన్న వచ్చి వాడిని ఎత్తుకున్నా కూడా వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వాడు వెళ్ళాడు. ఇంట్లో నేను, నా హస్బెండ్, అశ్వి, అన్వి, మేము 4 మాత్రమే ఉంటాం కాబట్టి వాడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి. ఎంతగా అంటే అసలు నేను ఫుడ్ తినడానికి కూడా నాకు టైం ఉండదు. నా పక్కనే వాడు ఉంటాడు. వాడు బజ్జుకున్నాళ్ళే తిందాము అని ప్లేట్లు వేసుకొచ్చుకున్న వెంటనే వాడు లేసి కూర్చుంటాడు. ఇలాగా మాది జర్నీ సాగిపోతుంది. అశ్వి గురించి కదా మర్చిపోయినా అండి, సారీ. ఇంకేంటి, అశ్వి స్కూల్కి వెళ్ళేసి వచ్చేస్తాడండి. స్కూల్ నుంచి వస్తాడు కదా, వెంటనే ఆటోలో బజ్జుకొని ఉంటాడు వాడు. ఆటో అన్న వాళ్ళు లేపి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారు. పాపం చిన్నోడు కదండి, ఎప్పుడో పొద్దున్న లేస్తాడు. అందుకని చెప్పి వానికి నిద్ర వస్తుంది. ఆటోలో కూర్చొని నిద్ర పోయింటాడు.
తీసుకొస్తాడు. ఇంకా అలానే తీసుకొచ్చుకుంటాను. అశ్వి చంకలో పెట్టుకుంటాను, అన్విని చంకలో పెట్టుకుంటాను. వాడిని అలాగనే తీసుకొస్తా. ఏదో ఒకటి చెప్తే లేస్తాడు. నాన్న నీకోసం ఫ్లవర్స్ ఉన్నాయి, నీకోసం సమ్ స్పెషల్ ఉంది అని చెప్తే నిద్రమో బొదిలిచ్చేసుకొని ఫాస్ట్గా వస్తాడు. చిన్నోడు కదా, వాడికి ఏం తెలీదు. హ్యాపీ అంటే హ్యాపీ, అన్హ్యాపీ అంటే అన్హ్యాపీ, అట్లా వచ్చేస్తూనే ఉంటాడు వాడు. ఇంకా వస్తాడండి. ఇక్కడ నుంచే నా పొద్దున్నదంతా ఒక కిందికి వస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అస్సలు నా స్ట్రెస్ అంతా ఇంకా ఇక్కడే ఉంటుంది అనమాట. ఏంటి అదనంటే స్కూల్కి వెళ్ళేసి వస్తాడు కదా, స్నానం చేయరా అంటే మమ్మీ నేను నీట్గా ఉన్నానే అంటాడు. లేదు నాన్న నువ్వు డట్టి అయిపోయినావు, స్కూల్ అంతా వచ్చేసినావు కదా, అక్కడ ఆడుకున్నావు, దుమ్ములో దాంట్లో తిరిగినావు చేసినావు అని చెప్తే సర్లే మమ్మీ చేస్తాను అని అంటాడు. అయిపోయింది. ఇదే ఒక పెద్ద కష్టం అనుకుంటే ఇప్పుడు అస్సలు మొదలవుతుంది. ఏంటి అది అంటే అది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అదేంటి అని అంటే వాడి హోంవర్క్. రాయనా నువ్వు ఫాస్ట్గా రాస్తే నేను నీకు ఏదో ఒకటి ఇస్తాను, స్నాక్స్ ఇస్తాను, లేదంటే నీకు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్తే సరే మమ్మీ నేను ఫాస్ట్గా రాస్తాను అంటాడు. ఫస్ట్ టైం కూర్చుంటాడు, ఒక అక్షరం రాస్తాడో లేదో ఒక 5 minutes. తర్వాత మమ్మీ వాటర్ కావాలి మమ్మీ అంటాడు. మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ రాస్తాడు. మమ్మీ నాకు స్నాక్స్ ఇస్తావా, నేను తినుకుంటూ రాస్తాను అంటాడు. ఇస్తలేనా నువ్వు ఫస్ట్ ఇది హోంవర్క్ ఫాస్ట్గా రాయి, నేను తర్వాత స్నాక్స్ ఇస్తాను, నువ్వు లేట్గా చేస్తున్నావు అని అంటే సరేలే మమ్మీ అంటాడు. దీంతోనే అండి ఒక 2 hours పడుతుంది. ఇంకా తర్వాత ఇంకా ఓపిక ఉండదు కదా, అలాగనే లాక్కుంటూ పోతున్నాను ఇంకా వాడిని. 8కి అన్నం తినేసి వాడు పడుకుంటాడండి. ఇంకొకటి ఉండయి మర్చిపోయినాను, వాడి మధ్య నేను ఏదైనా తిట్టినా చేసినా కూడా డ్యాన్స్ చేస్తున్నాడండి బాగా. వాడికి ఏమైనా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పటికే టైం లేదని నాకు నా హస్బెండ్కి ఆలోచించి ఐడియానే రావడం లేదు. కొంచెం మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా ప్లీజ్? చూద్దామండి ఎంతవరకు ఈ జర్నీ సాగుతుందో. నాతో మీరు కూడా చేయాల్సిందే. మళ్ళీ మా స్టోరీతో ఏదో ఒకటి మీ ముందుకు తెచ్చేంత వరకు బాయ్ బాయ్ అండి, సెలవు.